అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 4.5 ఎకరాల సైట్ అండి. ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్‌కి 69 కిలోమీటర్ల దూరంలోను, అలాగే అనకాపల్లి నేషనల్ హైవేకి జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఇది రోడ్ అండి. మనకి ఈ సైట్ అయితే బాగానే ఉంటుంది. 4.5 ఎకరాలు. ఎకరం ధర వచ్చి ఫైనల్‌గా 18 లక్షల రూపాయలు చెప్తున్నారండి. మనం ఒక పార్టీ కోసం, ఒక సారాల కోసం మనం 17 లక్షలకి అడిగాం, ఇవ్వలేదు. 18 లక్షల రూపాయలు ఫైనల్ అని చెప్తున్నారండి. సైట్ అయితే మాత్రం బాగానే ఉంటుంది. ఏరియా వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. అంటే ఈ సైట్కి 2 రోడ్లు ఉన్నాయండి. 2 రోడ్లు ఉంటాయి. ఒక రోడ్డు అనేది ఏదైనా ఒక గడ్డ అనేది దాటి వెళ్ళాలి సైట్కి. ఏరియా అంతా కూడా ఫామ్ ఆయిల్ తోటలు ఉంటాయండి ఎక్కువ. సైట్ అయితే బాగానే ఉంటుంది. ఇదేనండి గడ్డ. తార్ రోడ్డు అనంతరం మనం ఈ గడ్డ దాటి వెళ్ళాలి. ఇక్కడ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అవ్వడానికి రెడీ అవుతుందండి. ఈ గడ్డ అనేది ప్రజెంట్ దాటడం కొరకు బ్రిడ్జి అనేది గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. దానిలోని భాగంగా తార్ రోడ్డు వేయడం కొరకు మనకి ఈ 10 mm చిప్స్ అనేవి మనకి రోడ్డు ఫామ్ చేశారండి. ఈ రోడ్డును ఆనుకునే ఉంటుంది. మెయిన్ రోడ్డుకి వచ్చేసరికి 5 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అని 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో మనకి ఈ సైట్ అనేది అందుబాటులో ఉంటుందండి. డబుల్ రోడ్డు కేవలం 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో మీరు ఏదైతే 4.5 ఎకరాలు చూడాలనుకుంటున్నారో ఆ సైట్ అనేది అందుబాటులో ఉంటుంది. చుట్టూ కూడా ఫామ్ ఆయిల్ తోటలే ఉంటాయండి. మనకి సైట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చుట్టూ కూడా వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. డబుల్ రోడ్డుకి కేవలం 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఒక విలేజ్ నుండి ప్రయాణించిన తర్వాత గడ్డ అనేది దాటి వెళ్ళాలి. గడ్డ అనేది ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ అవడానికి రెడీగా ఉందండి. అంటే బ్రిడ్జి అనేది వేయడానికి, వంతెన అనేది వేయడానికి రెడీగా ఉంది. ఇదేనండి మనం చూడాలనుకున్న సైట్ ఏదైతే ఉందో ఇదే 4.5 ఎకరాలు మనకి ఈ సైటేనండి. రోడ్ ఫేసింగ్ అనేది సుమారుగా 100-120 మీటర్లు ఉంటుంది. తార్ రోడ్డు వేయడం కొరకు మనకి ప్రజెంట్ అన్నీ రెడీ చేసి ఉంచారండి. చుట్టూ దీని ఆపోజిట్లో కొబ్బరి తోట, మొక్క తోట అండి. దీని ఆపోజిట్లో ఈ మనకి ఏదైతే సైట్ ఉన్నదో దాని ఆపోజిట్లో కొబ్బరి మొక్క తోట. 3 ఫేజ్ కరెంట్ అనేది ఉంది. సైట్లో వాటర్ ఫెసిలిటీ కూడా మనకి సైట్లో అందుబాటులో ఉందండి. ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 69 కిలోమీటర్ల దూరంలోను, అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రం అలాగే నేషనల్ హైవేకి 45 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పవచ్చు. ఇదేనండి సైటు. మనకి 4.5 ఎకరాలకి సంబంధించిన సైట్ అండి. ఒకటే బిట్టు. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో వీడియో మొదట్లో చూసుంటారు. దీన్ని రోడ్డు కానుకొని ఉంటుంది. చాలా బాగుంటుందండి. గెస్ట్ హౌస్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది. హిల్ వ్యూ ఉంటుందండి. చుట్టూ కూడా కొండలు, వాతావరణం అనేది చాలా బాగుంటుంది. డ్రిప్ కూడా ఉందండి. మనకి ఒక మోటార్ కూడా ఉంది. అయితే ఒక నుయ్యి అనేది తీశారండి. ఆ నూతిలో మోటార్ అనేది వేశారు. నిత్యం కూడా వాటర్ అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. నిత్యం కూడా వాటర్ అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. డ్రిప్ అనేది ప్రతి మొక్కకి కూడా మనకి వేయడం జరిగిందండి. డ్రిప్ అనేది సైట్ చుట్టూ కూడా ఫెన్సింగ్ అనేది వేయడం జరిగిందండి. సైట్ చుట్టూ కూడా మనకి ఫెన్సింగ్ అనేది వేయడం జరిగింది. అది గడ్డ అనేది మీరు గడ్డ అనేది చూసారు కదండి. అది ఒక వర్షం పడితేనే గడ్డ అనేది వస్తుందండి. మిగతా టైంలో ఈ చుట్టుపక్కల గ్రామాలు సుమారుగా ఒక 7-8 గ్రామాలు అనేవి ఉన్నాయండి. ఆ గ్రామాలు ఆ గడ్డ దాటుకునే వెళ్ళాలి. అది ఎక్కువ గడ్డ అనేది రాదండి. నేను ముందు రోజు వర్షం పడింది, దానివలన గడ్డ అనేది మనకి రావడం జరిగిందండి.
పెద్ద గడ్డ అయితే కాదండి. సుమారుగా 7-8 గ్రామాల నుంచి వచ్చే వెహికల్స్ కానీ ప్రజలు కానీ ఆ గడ్డ దాటే వెళ్తారు. గడ్డ దాటిన తర్వాత మీరు చూసారు మనకు వచ్చే రోడ్లో నెంబర్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయండి. బయట వాళ్ళే కొనుక్కున్నారు, అందరూ బయట వాళ్ళే కొనుక్కున్నారు. మనకి ఆటో అనేది అది సేమ్ అదే గడ్డ నుండి వచ్చిందండి. మీరు వీడియోలో చూసారు గడ్డ అనేది, ఆటో అనేది ఆ గడ్డలో నుంచే వచ్చింది. పెద్ద గడ్డ అయితే ఏం కాదండి. వర్షం పడితే గడ్డ అనేది ఒక రోజంతా వచ్చి పోతుందండి. కొబ్బరి మొక్క తోట అండి. రీసెంట్గానే మనకి తోట వేయడం జరిగింది. ఎకరం 18 లక్షలు ఫైనల్ అండి. ఎకరం ధర మనకి 18 లక్షల రూపాయలు ఫైనల్. ఈ సైట్కి వచ్చేసరికి మనకి తూర్పు నుంచి ఉత్తరానికి చిన్న గడ్డ ఉంటుందండి. చిన్న కాలువ ఉంటుంది. ఈ సైట్లో మళ్ళీ ఉత్తరాన్ని కూడా మనకి చిన్న కాలువ అనేది ఉంటుందని మనం చెప్పవచ్చు. మనకి డ్రిప్ అనేది సైట్ మొత్తం కూడా వేశారు. మొక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. చాలా వరకు కొన్ని మొక్కలు అనేవి కాస్త డిఫరెంట్గా ఉన్నాయండి. అది మీరు వీడియోలో కూడా చూసుంటారు. మనకి గడ్డలో బావిలాగా తవ్వి బావిలోకి అనేది మనకి మోటార్ అనేది వేయడం జరిగిందండి. దాని ద్వారా ఈ 4.5 ఎకరాలకి సంబంధించి ప్రతి కొబ్బరి మొక్కకి మనకి డ్రిప్ ద్వారా నీరు అనేది అందించడం జరుగుతుంది. సైట్ చుట్టూ కూడా మనకి ఫెన్సింగ్ అనేది ఉన్నదండి. గేట్ కూడా ఈ మధ్య పెట్టేస్తానని చెప్పారండి. గేట్ కూడా సైట్ అయితే మాత్రం నాకైతే 18 లక్షల రూపాయలు. దీంట్లో డబుల్ రోడ్ కేవలం 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో తక్కువ రేట్లో కొబ్బరి మొక్క తోటతో చాలా బాగుందని నాకు అనిపించిందండి. నిత్యం వాటర్ వస్తుంది. వేసవిలో కూడా మనకి వాటర్ అనేది అందుబాటులో ఉంటుందండి. ఎకరం ధర వచ్చి ఫైనల్గా 18 లక్షల రూపాయలండి. అదే రోడ్డుకు ఆనుకొని ఉంది. అది తొందరలో మనకి తార్ రోడ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉందండి. ఆల్రెడీ రోడ్డు అనేది ఫామ్ చేసి తార్ రోడ్ వేసే ముందు ఏవైతే వర్క్ చేస్తారో ఆ విధంగా వర్క్ చేశారండి. ఒక తారు వేయడమే లేదు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.